జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ అమ్మ వాకు నువ్వు పూర్తిగా వినేలోగానే నీ అతిపెద్ద కోరిక నెరవేరబోతుంది బిడ్డ. నీ ఇష్టమైన కోరిక ఒకటి తలుచుకొని ఈ దుర్గమ్మ చెప్పేది విను. తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. అన్నిటినీ మార్చి అది నిజమై నేను జరిపిస్తాను. అమ్మని నమ్మావు కదా, ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. అన్నిటిని జరిపించి నేనున్నానన్న నమ్మకాన్ని నీకు కలిగిస్తాను. అవునమ్మా, నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలని నీ జీవితాన్ని మార్చే ఒక శుభవార్త ఈరోజు నువ్వు వినబోతున్నావు. నీ కోరిక ఒకటి మనసులో అనుకొని తరువాత ఈ దుర్గమ్మ చెప్పేది ప్రశాంతంగా విను. తప్పకుండా నీ కోరికకు సంబంధించిన సంకేతాలు లేదా ఆ కోరిక తీరడం జరుగుతుంది. ఈ అమ్మ మాటలు ఎప్పుడు నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే అవి అక్షరం పొల్లుపోకుండా అలానే జరుగుతాయి. కాబట్టి విని అర్థం చేసుకో. ఇదిగో ఈ సందేశం ప్రతి ఒక్క నా బిడ్డలందరూ కూడా మనస్ఫూర్తిగా వినాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను. నీ తీరని ఒక కోరిక తీరబోతుంది. అది తీరాక నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని నువ్వే నాకు నమస్కారం చేస్తావు. ఈ వార్త నీకు చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నానమ్మా. నీకైనది, నీకు అవసరమైనది, నువ్వు కోరుకున్నది, నీ కోరిక తీరాలని అందుకే నేను వచ్చాను. నీ కోరిక తీరితే నువ్వు సంతోషపడతావు, నేను సంతోషపడతాను. నీ కోరికలన్నీ కూడా నీకు మంచి చేస్తాయమ్మా. మంచి కోరే విధంగానే ఉంటాయి. అందుకే తీరుస్తాను. బిడ్డా, ఒకే ఒక కోరిక ఉంటుంది కదా, అదేదో చెప్పాలి. నా ప్రతి బిడ్డలు సంతోషంగా వారి జీవితాలను గడపాలి అని ఈ తల్లి ఇస్తున్న ఆ కోరిక ఖచ్చితంగా వినాలి, ఆచరించాలి అని నువ్వు కూడా ఆరాటపడుతున్నావు కదా. నువ్వు సంతోషపడితే నీ కోరిక తీరినట్లే కదా. నీ కోరికను తీర్చి నీ మనసు ఎంతో సంతృప్తి పరచాలని ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను. నువ్వు ఎదురు చూస్తున్నావు. కొన్ని క్షణాల్లో నీ కష్టాలు, సమస్యలు తీర్చేయాలని నిర్ణయించుకున్నాను. అందమైన జీవితాన్ని నీకు అందించబోతున్నాను. నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి, నువ్వు అడిగింది, ఆశపడింది అన్నీ నీకు అందించి నీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను. దానికన్నా ఒక విషయం నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితాన్ని మార్చే అతి ముఖ్యమైన విషయం. నీ జీవితంలో అన్ని విషయాలు నేను సరిచేస్తాను. అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకో. అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో ఉన్న సమస్యలన్నీ కూడా నీకు ముందుగానే అర్థమైపోతాయి. వాటి నుంచి నువ్వు తప్పించుకోవచ్చు కూడా. కాబట్టి ఏదైనా సరే సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ మనసులో అసలు దిగులుకి చోటివ్వకు. ఎందుకంటే దిగులు నిన్ను అతలాకుతలం చేసి నిరుత్సాహపడేలా చేస్తుంది. ధైర్యాన్ని పోగొడుతుంది. ప్రతి మాట నువ్వు చేయలేవు. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు. అందుకే నువ్వు నిరుత్సాహపడి దిగులుగా ఉంటావు. అలాంటి దిగులుని విసిరిపడేసే. ఎప్పుడైతే నువ్వు ఉత్సాహంగా ఉంటావో, అప్పుడు నీ మనసు సంతోషంగా ఉంటుందో ఆ రోజే నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోగలవు. ఏదైనా సాధించే పట్టుదల నీకు వస్తుంది, నమ్మకం కలుగుతుంది. అందుకే ఎప్పుడూ ఆనందంగా ఉండడం నేర్చుకోమ్మా. ఇక నీ జీవితమే మారుతుంది. నీకు కొత్త ఉత్సాహాన్ని కూడా అందించగలదు. ఆ ఉత్సాహం నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నువ్వు సాధించుకుంటావు. అందుకే తల్లి చెప్పేది, ఎప్పుడైనా సరే దిగుల్ని నీ మనసులో ఉంచుకోకు. ఆనందాన్ని మాత్రమే ఉంచుకో. ఈ తల్లి నిన్ను భూమి మీదకి ఎందుకు పంపింది? ఆనందంగా గడపడం కోసమే కదా. అనవసరమైన ఆలోచనలు చేస్తూ దుఃఖంతో కూర్చోమని కాదు కదా. నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ప్రతిరోజు గడపాలి. ఈ దుర్గమ్మ ఎప్పుడూ నీతో పాటే ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. నీకు మంచి దారిని చూపుతాను. నువ్వు ఎవ్వరి దగ్గర కూడా ఓడిపోవు. నాపై పూర్తి నమ్మకం ఉంచావు కదా. నీకు ఎలాంటి ఆపద రాకుండా ఆశీర్వదిస్తాను.
ఇక నీ కోరిక తీర్చాలంటే అందుకు కొన్ని పనులు చేయాలమ్మా. ఆ పనులు చేయడం వల్లే కాస్త ఆలస్యమవుతుంది. భయపడకు. నీ కోరికలు తీర్చడానికి నేను నీ దగ్గరికి వచ్చాను. ఇక నీకంతా కూడా శుభమే జరుగుతుంది. అన్నీ కూడా మారుతాయి తల్లి. నీ ప్రతి కోరిక కూడా ఈ దుర్గమ్మ తీరుస్తుంది అని గట్టి నమ్మకంతో ఉండు. అన్నీ జరిపిస్తాను. ఒక్కసారి ఆశయాన్ని నీరు పోసినట్లు అది పెరిగి పెద్ద ఈ పేరాస చెట్టు అవుతుంది. అది నీకు చెప్పాను కదా. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఏదైనా కోరుకునే ముందు 10 సార్లు ఆలోచించి కోరుకో. న్యాయమైన ప్రతి కోరిక నేను తీరుస్తాను. అన్నీ కూడా సరిగ్గా ఉంటేనే కదా తప్పకుండా నీ వైపు నిలబడతాను. నా బిడ్డలందరూ కూడా నా దగ్గర ఏ ప్రార్థన పెట్టినా నెరవేరుస్తాను. నా పరిపూర్ణ ఆశీర్వాదం ఇస్తాను. మరొక విషయం గుర్తుపెట్టుకో. ఎవ్వరి దగ్గర కూడా ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరుతూ ఉంటే తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోగలవు. నేను ఆశీర్వదిస్తున్నాను కదా. ఇలా చూడు, ఈ దుర్గమ్మ ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. ఏదైనా సరే నీకు రాసిపెట్టి ఉన్నప్పుడు కాస్త ఆలస్యమైనా అది నిన్ను చేరుతుంది. నువ్వే దాన్ని చేరేలా చేస్తాను. ధైర్యంగా ఎప్పుడూ మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలమ్మా. అవే నీ జీవితానికి మంచి దిశానిర్దేశాన్ని చేస్తాయి. ఇక ఎప్పుడూ నీ మనసులోకి నిరాశను రానివ్వకు. ఈ అమ్మ అండగా నీకు ఉండగా సంతోషంగా ఉండు. నమ్మకంతో ధైర్యం కూడా వస్తుంది. ఈ తల్లి నీ ఆశలు కోరికలు నెరవేరుస్తుంది అన్న విశ్వాసంతో ఉండు. ఈ దుర్గమ్మే నీకు అండగా ఉండగా నీ ప్రతి కోరిక నేను తీరుస్తాను కదా. నువ్వు ఇష్టపడేవి, నువ్వు సంతోషించే వార్తలే నీకు చేరుస్తాను. ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ఈ తల్లి చేస్తుందని మర్చిపోకు. నీ అన్ని కోరికలు ఖచ్చితంగా నువ్వు సంతోషపడే వార్తలు నీకు చేర్చి నిన్ను ఆనందపరుస్తాను. నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తాను. ఇక నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆనందంగా జీవితాన్ని ఆహ్వానించు. నీకు రావాల్సింది వచ్చే తీరుతుంది. అలానే నువ్వు చేసే మంచి చేస్తూ ఉంటావు కదా. అందులో ఎలాంటి ఆటంకాలు రానివ్వకు. మంచి చేయడానికి సమయం అంటూ ఏమీ ఉండదమ్మా. స్వచ్ఛమైన మనసుతో సాయం చేస్తే తిరిగి అది నీకు కొండంత పుణ్యంలా చేకూరుతుంది. నువ్వు చేసే చిన్న సాయం నీ కుటుంబం సంతోషంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. తరతరాలుగా నీకు దయ వల్ల సంతోషంగా జీవించగలవు. అలానే నీ సంతానం, వాళ్ళ వారసత్వం అందరూ కూడా నీ పుణ్యం వల్లే మంచిగా బ్రతుకుతారని మర్చిపోకు. గుర్తుపెట్టుకు. కాబట్టి ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఎవ్వరికీ హాని తలపెట్టుకు. వీలైనంతవరకు మంచే చేస్తూ ఉండు, మంచినే తలస్తూ ఉండు. నీకు కూడా అంతా మంచే జరుగుతుంది. ఇక నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉంది కదా. ఇక ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాంతో తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.